లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. ఐ వాంట్ టు డిస్క్రైబ్ అబౌట్ బ్యూటీ. అందం. అందం అంటే ఏం తెలుసా? అందం అంటే ఏంటి? అందం. స్త్రీలు జాగ్రత్తగా వినండి, పురుషులు అంతగా ఏం వినబడలేదు, కానీ వినండి. అందం. ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ, యు నో సంథింగ్? ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఈస్ humbleness. Amen. Hallelujah. సో ఎవరైనా వీలైతే రాసుకోండి. ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ. అందం అంటే ఏంటి? భర్తకు లోబడ్డమే అందం. ఆమేన్. హల్లెలూయా. భర్తకు లోబడ్డమే అందం. చాలామందికి కొన్ని ఫిజికల్ అపీరెన్స్ గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎ బ్యూటీ ఈజ్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్. నేను కొన్ని మాటలు భార్య గురించి చెప్తాను, కొన్ని మాటలు నేను భర్త గురించి చెప్తాను. చాలామంది అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉమెన్ అసలు దేవుడి కాన్సెప్ట్లోనే లేదు, తెలుసా? స్త్రీ అనే వ్యక్తి దేవుని యొక్క ఆలోచనలోనే లేదు. మరి ఎందుకు దేవుడు స్త్రీని పుట్టించాడు తెలుసా? పురుషుని కొరకు. ఆమెన్. యు ఆర్ ఫర్ మెన్. ఆమెన్. మెన్ ఈజ్ నాట్ ఫర్ యూ, యు ఆర్ ఫర్ మెన్. ఆమెన్. స్త్రీలు పురుషుల కొరకు చేయబడ్డారు. ఆమెన్. హల్లెలూయా. సో ఆ రోజు ఆదామును చూసి వీడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి ఇంకో పురుషుని చేయొచ్చు కదా. వై ఓన్లీ గాడ్ మేడ్ అన్ అదర్ ఫీమేల్? ఎందుకు దేవుడు పురుషుని చేయకుండా స్త్రీని చేశాడు? ఎందుకు తెలుసా? స్త్రీ డామినేట్ చేయకూడదని. ఎ వుమన్ షుడ్ నాట్ డామినేట్. ఏమన్నాడు తెలుసా దేవుడు? భార్య అనల ముందు హెల్పర్ అన్నాడు. స్త్రీ ఎవరు? భర్తకి సాటి అయినా అంటే భార్య ఎవరికి హెల్ప్ చేయాలి? భర్తకి. వేరే పురుషుడికి హెల్ప్ చేయకూడదు. భార్య భర్తకి మాత్రమే హెల్ప్ చేయాలి. ఒకవేళ దేవుడు ఇంకొక పురుషుణ్ణి తయారు చేస్తుంటే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కొట్టుకునేవాళ్ళు. అండ్ గాడ్ మేడ్ ఉమెన్ ఫర్ మెన్ అండ్ గాడ్ డిడ్ నాట్ మేడ్ మెన్ ఫర్ ఫీమేల్. గాడ్ మేడ్ ఉమెన్ ఫర్ మెన్. ఆమెన్. హల్లెలూయా. సో చాలా క్లుప్తమైన మాట. అందం అంటే ఏంటి? లిప్స్టిక్లు కొట్టుకోవడం, మేకప్లు కొట్టుకోవడం, అది ఈ లోకంలో ఉన్నటువంటి అందం. యాక్చువల్లీ ఒక భార్య అందంగా ఎలా అలంకరించబడుతుందో తెలుసా? ఎప్పుడైతే భార్య తనకు తాను తగ్గించుకుంటూ ఉంటుందో భార్య యొక్క అందం పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే భార్య ఒబీడియన్స్గా తగ్గించుకొని ఉండదో ఆ స్త్రీ కొనియాడబడదు. ఏ స్త్రీ అయితే అందంగా ఉండాలని కోరుకుంటుందో ఆ స్త్రీ తగ్గించుకోవాలి. ఆమెన్. వినబట్టలేదు. స్త్రీలు తగ్గించి అసలు మాటలే రావట్లేదు నాకు. ఎంతమంది అందంగా రెడీ అవ్వాలని కోరుకుంటున్నారు? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీ ముందు బ్యూటీషియన్ నిలబెట్టినా ముందు నాకు చేయి అంటారు కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యూటీ? నువ్వు రెడీ అయినప్పుడు, ఒక మంచి డ్రెస్ వేసుకొని చీర కట్టుకున్నప్పుడు, నువ్వు బాగా మేకప్ కొట్టుకున్నప్పుడు అప్పుడు చెప్పకూడదు నీ భర్త నువ్వు చాలా బాగా అందంగా ఉన్నావని. నువ్వు ఎప్పుడైతే ఇంటి పని బాగా చేస్తుంటావో, నువ్వు ఎప్పుడైతే భర్తకు విధేయతగా ఉంటావో, నువ్వు ఈ భర్త మాట వింటుంటావో, లర్న్ టు బి హంబుల్. నువ్వు తగ్గించుకోవడం, ఎలా తగ్గించుకోవాలి, ఎలా నా భర్త మాట నేను వినాలి అని నేర్చుకోవాలి. అండ్ దట్ ఈస్ ద రియల్ బ్యూటీ. ఆమేన్. అప్పుడు అనాలి భర్త, ఈరోజు చాలా అందంగా ఉన్నావు నువ్వని. ఆమేన్. అనిపించుకోవాలా స్త్రీలారా మీరు మీ భర్తల పెనిమిటిల దగ్గర నుంచి, ఈరోజు ఎంత చండాలంగా ఉన్నామంటే అక్కడేదో ఎదిరించి మాట్లాడిందని అర్థం, అక్కడేదో ఉల్టా మాట్లాడిందని అర్థం, అక్కడేదో ఎదురు మాట్లాడేసింది భర్తకని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు బి మోర్ బ్యూటీ ఇన్ యువర్ ఫ్యామిలీ, యూ నీడ్ టు బి హంబుల్. అందుకే ఎక్కువ అందము, బ్యూటీ. అందుకని ఉమెన్ ఏమంటారు? షీఈస్ మోర్ బ్యూటిఫుల్ అంటారు. బ్యూటిఫుల్ అంటే ఏంటి? అందం అంటే ఏంటి? స్త్రీలకి భర్త మాట వినడమే అందం. ఆమేన్. భర్త మాట వినడమే అందం. వినబడలేదు, వినబడదు మీకు. ఎందుకు వినబడుతుంది?
భర్త మాట వినడమే అందం. వాడు మాట నేనే, వాడేంటి భర్తను పెట్టుకో, వాడేంటి. యు నో ద మీనింగ్ ఆఫ్ హస్బెండ్. లిసన్ టు మై వర్డ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హస్బెండ్? ద మీనింగ్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ మాస్టర్, నాయకుడు, యజమానుడు. ఆమెన్. యజమానుని ఏం చేయాలా? భార్య గౌరవించాలి, సత్కరించాలి, సన్మానించాలి. ఆమేన్. ఈరోజు నుంచి మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏ రోజు మీరు భర్తకి ఎదురు తిరిగితే ఆ రోజు మీ అందము తగ్గిపోయినట్టు అర్థం. యు సెల్ఫ్ యు ఆర్ డిక్రీజింగ్ యువర్ బ్యూటీ. చూడండి, ఆడవాళ్ళు అలిగినా కోప్పడినా చండాలంగా ఉంటారు. ఓకే, ఎక్కువ పని చేస్తున్నా, ఎక్కువగా మాట విన్నా చాలా బాగుంటారు. ఆమేన్. మై డియర్ డాటర్, ఈరోజు నువ్వు ఈ మాటలు వినాలి. ఓకే, ప్రతిరోజు నీ భర్త నువ్వు అందంగా ఉన్నావు అని నీ భర్త పొగుడుతున్నాడా? నువ్వు ప్రతిరోజు మాట వింటున్నావు అని అర్థం. ఆమేన్. ఏమండి, డ్రెస్ ఎలా ఉందండి? బాగుందండి. ఇటు దూకున్నానండి, బాగుందండి. అది వేసుకున్నానండి, బాగుందండి. అయ్యే కాదు, అయ్యి కానే కాదు. అవి దోవనబోయేవాడు కూడా చెప్తాడు, మనకు కాంప్లిమెంట్ ఇస్తాడు. బట్ హౌ ఎ హస్బెండ్ గివ్స్ ఎ రియల్ కాంప్లిమెంట్ టు ఎ వైఫ్. ఎలా ఒక భర్త నిజమైనటువంటి కాంప్లిమెంట్ భార్యకి ఇస్తాడు తెలుసా? వెన్ షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ హర్ వర్క్స్. ఆమె పనుల్లో ఆమె ఎక్కువగా ప్రావీణ్యత కలిగి ఉంటే ఆమె ఖచ్చితంగా భర్తకు అందంగా కనిపిస్తుంది. ఆమెన్. ఆమెన్. భార్య పని చేయకుండా, భార్య అంట్లు తోమకుండా, భార్య సహాయకురాలుగా లేకుండా, భార్య ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఏ భర్తకు ఏ భార్య అందంగా ఉండదు. ద రియల్ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ. ఆమేన్. స్త్రీలారా, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆమేన్. ఎస్, మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. బికాజ్ ద హోలీ స్పిరిట్, దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు ఈ ఉదయకాలమున. ఎస్ అమ్మా, మీరే కాదు, ఎవరు, ప్రతి స్త్రీ నీ పెనిమిటి నిన్ను పొగడాలి. ఆమేన్. ఆమెన్. ఏమని పొగడాలి తెలుసా? నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగడాలి. ఆమేన్. సో అందం డెఫినేషన్ ఏంటి? ఒబీడియన్స్, హ్యూమిలిటీ. ఆమేన్. పెనిమిటి స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. ఆమేన్. సో అదేవిధంగా పురుషులకు స్త్రీ కిరీటమై ఉంది. ఆమేన్. సో స్త్రీలకు మీకు ఏమై ఉన్నాడు? పురుషుడు తల అయి ఉన్నాడు. తల. నెవర్, నీ తలకు ఎప్పుడు అవమానము కరిగించే పనులు మీరు చేయకూడదు. ఆమెన్. తల తీసేసిందిరా, పరువు తీసేసిందిరా, అవమానించేసిందిరా అంటారు చాలామంది. ఎస్, భార్య ఎప్పుడు కూడా భర్త పరువు కాపాడాలి. ఆమెన్. కాపాడాలి డెఫినెట్లీ. భర్త డ్యూటీకి పోవడం సరే, మా ఆయన ఇట్ట, మా ఆయన అట్ట, మా ఆయన ఇట్ట, మా ఆయన అట్ట చెప్పుకోండి బాగా. చాలామంది చాలా రాంగ్ స్ట్రాటజీస్తో భార్యలకి ల్యాక్ ఆఫ్ టీచింగ్. ఎవరు కూడా ఇంట్లో విషయాలు ఎప్పుడు కూడా బయటికి మనము చెప్పుకోకూడదు. భర్త నిజంగా బాగలేడా? మోకరించి ప్రార్థన చేయాలా? భార్య నిజంగా శోధిస్తుందా? మోకరించి ప్రార్థన చేయాలా? లేదా ఇద్దరు బాగాలేదా? రండి దైవజనుడి దగ్గరికి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మార్పులు కలుగుతాయి. ఆమెన్. ఈ రోజు నుంచి మీ అందరూ కూడా మీ అందాన్ని పెంచుకోవాలి. ఆమెన్. ఎంతమంది పెంచుకుంటారు? మీ అందాన్ని పెంచుకోవాలి అంటే ఇంకో డబల్ త్రిబుల్ లేయర్ వేయాలని కాదు, మేకప్. ఓకే, సో యూనిట్ బి మోర్ హంబుల్. ఎక్కువగా మీరు ఏం చేయాలా? తగ్గించుకుంటూ వినడానికి ఎక్కువ ఇష్టపడతా. నా పెనిమిటి ఏం చెప్తాడా, నా యజమానుడు ఏం చెప్తాడా, అయ్యా ఏం కూర వండమంటావు, ఏం చేయమంటావు, ఏం వండమంటావు, ఎలా వండమంటావు, ఏం చేయమంటావు అని నువ్వు ఎప్పటికెప్పుడు అడుగుతూ ఉంటే ఖచ్చితంగా నీ పెనిమిటికి నీకు మీద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. హల్లెలూయా. సో ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఈస్ బ్యూటీ? హ్యూమిలిటీ. తగ్గించుకోవడమే అందం. ఆమెన్. ఆమెన్. లెట్స్ గో టు సమ్ స్క్రిప్చర్స్. జేమ్స్, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. జేమ్స్ చాప్టర్ 4 వర్స్ నంబర్ 6. ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చాలుమా. దేవుడు ఎవరికి కృపనిస్తాడు? కృప అంటే ఏం తెలుసా? ఫ్రీ. చెప్పండి గట్టిగా. ఫ్రీ.
గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ. అన్ని ఫ్రీ ఇస్తాడు దేవుడు మనకు. మనం దేంట్లో కష్టపడాల్సిన అవసరం లేదు, మనలో దేంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కృప అంటేనే ఫ్రీ. ఎవరికి ఇస్తాడు దేవుడు కృపను? ఎవరికి మా? దీనులకు. A wife is humble in the family, she brings grace. Amen. Hallelujah. ఎప్పుడైతే భార్య తగ్గించుకుంటుందో, ఎప్పుడైతే భార్య హంబుల్గా ఉంటుందో, she can bring grace from God. Amen. Hallelujah. భార్య ఏం తేవాలా? కృపను తేవాలా, శాపాన్ని తేకూడదు. చాలా మంది భార్యలు ఏం చేస్తారు తెలుసా? కట్న కానుకలు తెస్తారు, బంగారం తెస్తారు, డబ్బును తెస్తారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఒక ఆమె కట్నం తెచ్చింది, మామూలుగా తేలేదు, కుటుంబం అల్లకొల్లం అయిపోయింది. ఆమె పేరే అవ్వ. పెళ్ళైనప్పుడు ఇవ్వలా కట్నం, మధ్యలో ఇస్తాను నీకు అని చెప్పినట్టుంది. అప్పుడు బాగానే పెళ్ళైంది ఇద్దరికి, దేవుడు బాగానే మాట్లాడుతున్నాడు, రోజు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతున్నాయి. సడన్గా అత్తారింటి నుంచి కట్నం వచ్చింది. ఏమైంది? కట్నం వచ్చింది, ఆ గృహంలో నుంచే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సీరియస్ థింగ్స్. కట్నాలు కానుకలు మంచివే, గిఫ్ట్ బాగుంటుంది, బ్లెస్సింగ్ చాలా బాగుంటుంది. యూనో, భార్య కొత్త ఇంటికి దేంతో రావాలి తెలుసా? కృపతో రావాలి. షీ షుడ్ కమ్ విత్ గ్రేస్. దీనులకు నేను ఏమిస్తాను? కృపనిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ దీనత్వం ఎవరిలో ఉండాలి? ఇంట్లో స్త్రీలో ఉండాలి. ఐల్ గివ్ యూ సమ్ డేంజరస్ టిప్స్ టుడే. ఈరోజు నేను కొన్ని భయంకరమైనటువంటి కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. అవి మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. కొందరింట్లో ఎవరెవరు ఉంటారు తెలుసా? అమ్మ ఉంటుంది, అక్క, చెల్లి, భార్య, కూతురు. 5 మంది ఆడవాళ్ళే. ఓకే, అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు. మొత్తం ఎంతమంది ఆడవాళ్ళు? 5 మంది ఆడవాళ్ళు. 5 మందికి 5 రకాల పోస్టులు. అమ్మ ఆల్వేస్ గివర్, సిస్టర్ ఆల్వేస్ డామినేటింగ్ క్యారెక్టర్, చెల్లి ఆల్వేస్ రాబరీ, కూతురు అంటావా గుంజుకొని లాక్కుంటుంది. ఇక భార్య ఒక్కటే మిగిలింది, భార్య ఒక్కటే. ఎప్పుడైతే భార్య తగ్గించుకోలేదనుకోండి, ఎప్పుడైతే భర్త భార్యని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పలేకపోతే, భార్య ఎక్కడో ప్రాబ్లం అవుతుంది. భార్య ఎక్కడో అమ్మ అయిపోయిందని అర్థం, భార్య ఎక్కడో అక్క అయిపోయిందని అర్థం, భార్య ఎక్కడో చెల్లి అయిపోయిందని అర్థం, భార్య ఎక్కడో కూతురు అయిపోయిందని అర్థం. Wife is always wife. Wife is not a mother. Wife is not a sister. Wife is not your daughter. Wife is always wife. That's it. నువ్వు అచ్చం మా అమ్మలాగా ఉన్నావు, నువ్వు అచ్చం నా కూతురులాగా ఉన్నావు, నువ్వు అచ్చం మా అక్కలాగా ఉన్నావు అంటే కుదరదు. భార్యలారా, కుటుంబంలో ఉన్న భార్యలారా, భార్య పాత్ర మాత్రమే పోషించండి. నీ పెనిమిటికి నువ్వు తల్లి అవ్వకూడదు, నీ పెనిమిటికి నువ్వు అక్క అవ్వకూడదు, నీ పెనిమిటికి నువ్వు చెల్లి అవ్వకూడదు, నీ పెనిమిటికి నువ్వు కుమార్తె అవ్వకూడదు. ఇట్స్ రాంగ్. దట్ మీన్స్ యు ఆర్ ట్రైయింగ్ టు డామినేట్ యువర్ హస్బెండ్. ఎముక ఒక శరీరాన్ని డామినేట్ చేసినట్టు ఉంటుంది. నెవర్ అండ్ ఎవర్. మీరు ఎంతెంత తగ్గించుకుంటారో మీ జీవితంలో అంతంత కృప దేవుడు పెంచుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మాకేంటి బ్రదర్ లాభం తగ్గించుకుంటే? మేము ఎప్పుడు వాడు తిడితే మేము పడతానే ఉండాలా? ఎప్పుడు వాడు కొడితే మేము పడతానే ఉండాలా? ఎప్పుడు వాళ్ళదైనా పై చెయ్యా? అంతే కదా స్త్రీ, ఎప్పుడు వాళ్ళదైనా పురుషులదైనా పై చెయ్యా అని చాలామంది ఈ లోకములో ఉన్న యవనస్తులు స్త్రీలు నాతో వాదిస్తూ ఉంటారు. నేను ఒకటే ఉంటాను, తల్లి, పురుషుడు కంప్లీట్ బాడీ అయితే స్త్రీ కేవలము ఎముక. You're just a bone. మీరెవరు? పక్కటెముక మాత్రమే. స్త్రీలారా, మీరు పక్కటెముక. యువర్ ఓన్లీ 1 bone. నీ పెనిమిటికి ఎన్ని బోన్స్ ఉన్నాయి? చాలా ఉంటాయి కదా, బట్ ఓన్లీ ఉమెన్ ఈజ్ ఓన్లీ 1. ఐమ్ నాట్ డిగ్రేడింగ్ ఉమెన్, బట్ దేవుడు పురుషుడికి కృపనివ్వట్లేదు, స్త్రీకి కృపనిస్తున్నాడు. అంటే ఒక ఇంటికి ఎవరు కృపను తేవాలి? స్త్రీయే. ఆమేన్. హల్లెలూయా. సో గాడ్ గివ్స్ గ్రేస్ టు హంబుల్. దేవుడు తగ్గించుకున్న వాళ్ళకే కృపనిస్తూ ఉంటాడు. ఎవరింట్లో అయితే ఎక్కువ కృప ఉంటుందో ఆ ఇల్లు, ఆ పెనిమిటి గొప్పగా వర్ధిల్లుతారు. ఆమేన్. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన గృహాన్ని. అంటే ఆ ఇంటికి ఆమె ఏం తేలేదు?
కృపను తేలేదు. కృప వెంబడి కృపనిస్తానన్నాడు దేవుడు. నా కుమార్తె, నువ్వు ఆ ఇంటికి ఏం తీసుకెళ్ళాలి? కృపను తీసుకెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే కృపను తీసుకెళ్తావో అన్నీ నీ వెంట వస్తాయి. ఆమేన్. అప్పుడు అన్నీ నీ వెంట ఖచ్చితంగా వస్తాయి. నీ ఇంట్లో ఏ కొదువు ఉండదు, నీ ఇంట్లో ఏ వెరితి ఉండదు, నీ ఇంట్లో ఏది తక్కువ కాదు. అన్ని దేవుడు సమృద్ధిగా నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. మేబీ నువ్వు కట్నాలు ఇస్తున్నావో, కానుకలు ఇస్తున్నావో, నువ్వు ఏవి ఇస్తున్నావో నాకైతే సంబంధం, నేను అడగను కూడా. బట్ వెళ్ళేటప్పుడు ఒకటే తీసుకెళ్ళు, గ్రేస్, కృపను తీసుకెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ సిస్టర్స్ అండ్ మదర్స్ అండ్ వాట్ ఎవర్ రిలేటివ్స్, బట్ యు ఆర్ ఎ వైఫ్ టు వన్ హస్బెండ్, రైట్? మీరు ఆ ఇంట్లో కృపను తెచ్చేవారుగా ఉన్నారా, శాపాన్ని తెచ్చేవారుగా ఉన్నారని ఒక్కసారి గమనించుకోండి. ఎందుకంటే భార్య ఏం తేవాలి ఇంటికి? కృపను తేవాలి. వైఫ్ ఈజ్ ఆల్వేస్, షీ షుడ్ బ్రింగ్ గ్రేస్ టు ద ఫ్యామిలీ. గ్రేస్, గ్రేస్. కొందరు ఇళ్ళు ఉంటాయి, అసలు ఆ ఇంట్లో ఆడవాళ్ళే ఉండరు, అందరూ మగోళ్ళే ఉంటారు. ఏమైందిరా అంటే ఎవరు లేరు ఆడవాళ్ళు, ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరికి ఏం కాలేదు, అందరూ మగోళ్ళే ఉంటారు ఆ ఇంట్లో. కృప, కృప. స్త్రీలకు దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు సంఘాన్ని అందంగా ఉన్నావు అని ఎప్పుడంటాడు తెలుసా? సంఘము సిద్ధపడినప్పుడు. ఆమేన్. సంఘం ఎప్పుడైతే యేసు ప్రభుకు తగ్గించుకుంటుందో అప్పుడు యేసు ప్రభు అంటాడు సంఘాన్ని, సంఘమా నువ్వు చాలా అందంగా ఉన్నావు. వధువు సంఘమా, సార్వత్రిక సంఘమా, నువ్వు చాలా మహిమకరంగా అలంకరించబడ్డావు. దేంతో? తగ్గింపుతో. యు ఆర్ టూ హంబుల్ మ్యాన్. నువ్వు చెప్పింది చేస్తున్నావు, నువ్వు అడిగింది ఇస్తున్నావు, నేను రమ్మంటే వస్తున్నావు, వెళ్ళమంటే వెళ్తున్నావు. దిస్ షోస్ యువర్ హ్యూమిలిటీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమ్మా ఒకసారి ఇటు వచ్చిపో అంటే దేనికి అనకూడదు, వస్తున్నాను అనాలి. ఆమేన్. ఎందుకు అనకూడదు, వస్తున్నాను అనాలి. ఆమేన్. ఎవ్రీ వర్డ్, మీరు ఏం మాట్లాడుతున్నారో దాంట్లో ఏముండాలా? హ్యూమిలిటీ. మీరు ఏం చూస్తున్నారో దాంట్లో ఏముండాలి? హ్యూమిలిటీ. మీరు ఏం వండుతున్నారో దాంట్లో ఏముండాలా? హ్యూమిలిటీ. అన్నిట్లో తగ్గింపు అనే కృపావరాన్ని, ఆ ఫలాన్ని మీరు పొందుకోగలిగితే నీ ఇంట్లో కృప తక్కువ కాదు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చే ఇన్విటేషన్ని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. సో దేవుడు భార్యకి చాలా విషయాలు, స్త్రీ అనే వ్యక్తికి చాలా విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. కుటుంబాన్ని కట్టేదే స్త్రీ, ఆమె కట్టాలి. భర్త ఏం కడతాడు? ఉద్యోగానికి వెళ్ళాలి, కష్టపడాలి, సంపాదించాలి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. బిడ్డలు అడిగినప్పుడు వాళ్ళకి తీసిచ్చే స్టామినా, డబ్బు, ఆశీర్వాదము తండ్రి దగ్గర ఎప్పుడు ఉండాలి. ఆమేన్. ఒక బిడ్డలు తండ్రిని ఒకటి అడిగినప్పుడు తండ్రి లేదు అన్నాడంటే అండి, ఆ తండ్రి చాలా పేదరికంలో ఉన్నాడని అర్థం. ఏం చేస్తున్నావు పెళ్ళైన తర్వాత నుంచి? ఎలా సంపాదిస్తున్నావు? పురుషులారా మీరు బాగా సంపాదించాలి. ఏ ఒక్క పురుషుడు ఖాళీగా ఇంట్లో కూర్చోకండి. దయచేసి దేవుడిచ్చే పని మీరు చెయ్యండి. మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. భార్య ఏం తేవాలి ఇంటికి? కృప. భర్త ఏం తేవాలి ఇంటికి? ఆశీర్వాదం. ఉమెన్, వైఫ్ విల్ బ్రింగ్ గ్రేస్ and husband will bring blessings to the family. Amen. Hallelujah. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడో, మనము దేవుడి ద్వారా ఏం పొందుకోబోతున్నామో మనం పరిపూర్ణంగా తెలుసుకొని ఉన్నాం. ఆమెన్. సో మై డియర్ డాటర్, యు నీడ్ టు హంబుల్ ఫర్ యువర్ హస్బెండ్. మీరు ప్రపంచంలో ఏ పురుషుడు మాట విన్నా మాట వినకపోయినా భర్త మాట మీరు వినాలి. ఆమెన్, ఆమెన్. ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ కుమార్తె అయితే తండ్రితో చక్కగా మాట్లాడగలదో, ఏ కుమార్తె అయితే తండ్రితో క్లోజ్గా ఉండగలదో, ఆమె ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత తన పెనిమిటిని అర్థం చేసుకోగలదు. ఆమేన్, ఆమేన్. మేబీ చాలామందికి అర్థం కాలేదు ఈ మాట. కూతుర్లున్న తల్లిదండ్రులారా మీకు చెప్తున్నాను, ఏ కుమార్తె అయితే తండ్రితో ఫ్రీగా ఉండి మాట్లాడగలదో ఆ కుమార్తె పెనిమిటితో చాలా సంతోషంగా పెనిమిటిని అర్థం చేసుకోగలదు. ఆమేన్. చాలామంది తల్లులకి క్లోజ్గా ఉంటారు కూతుర్లు. నో, వద్దు. తండ్రికి క్లోజ్గా ఉండాలి కూతురు. ఆమెన్. బయట చూసుంటారు మీరు ఎక్కడ అంటే అక్కడ తండ్రికి ఎక్కువగా కూతురు క్లోజ్ ఉంటుంది. ఆమెన్. సో ఆ కూతురు ఏం చేస్తుంది తెలుసా? వచ్చినటువంటి భర్తను, ఓహో ఆల్రెడీ నేను ఇంట్లో ఒక పురుషుడిని చూశాను, అతని ప్రేమ మాటలు, అతని యొక్క ఆదరణ, అతని బలము నేను చూశాను, ఓకే ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయగలను అని ఒక స్త్రీ అనగలదు. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడైతే మేబీ మీ ఇంట్లో ఏమీ లేకపోవచ్చేమో, యేసయ్యతో క్లోజ్గా ఉండండి. మీ పెనిమిటితో ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్. అర్థం కావట్లేదు. యేసయ్యతో మీరు క్లోజ్గా ఉండగలిగితే
మీ పెనిమిటితో మీరు ఎలా ఉండాలో యేసయ్య తప్పకుండా నేర్పిస్తాడు మా. ఆమేన్. సో ప్రతిరోజు యేసు ప్రభుతో మీరు ఏం చేయాలి తెలుసా? సహవాసం చేయాలి. డెఫినెట్లీ మీరు యేసు ప్రభుతో మీరు సహవాసం చేయగలిగితే మీరు మీ పెనిమిటిని మీరు చక్కగా చూసుకోగలరు. ఆమెన్. ఆయన మిమ్మల్ని కాదు చూసుకున్నది, మీరే ఆయనను చూసుకోవాలి. హల్లెలూయా. ప్రతి భర్తకు ప్రతి స్త్రీకి ఒకే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కొంచెం కొత్తగా ఉంటాడు.